హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. అన్న కోసం వెళ్తే తమ్ముడు దొరికాడంట. ఈ విషయం ఎక్కడైనా విన్నారా? అంటే 1+1 ఆఫర్ లాగా ఉంది. అన్నయ్య సంపత్ వినయ్ కోసము ఈ దర్యాప్తు జరుగుతుండగా ఆయన ఒకప్పుడు ఒక అమ్మాయిని 20 సంవత్సరాల నుంచి తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ అమ్మాయిని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే ఆ అబ్బాయి కోసం ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి వెతకడానికి తమ్ముడు షణ్ముఖ్ ఇంటికి వెళ్తే షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ దొరకడం అనేది అంటే ఎలా ఉంది అంటే అన్న కోసం అయితే తమ్ముడు దొరికాడు అని చాలా మటుకు మీమ్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఈ గంజాయి వరకు ఎందుకు వెళ్ళింది? ఇదేం మొదటిసారి కూడా కాదు. ఆల్రెడీ షణ్ముఖ్ ఎన్నో కేసులలో కూడా ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. ముందు కూడా ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. దీనిపైన ఫుల్ డీటెయిల్స్ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు సార్ అయితే ఉన్నారు. సార్తోని మాట్లాడదాం. నమస్తే సార్. సార్, షణ్ముఖ్ ఎవరైతే మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఒక అబ్బాయి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మంచి ఫేమ్లో ఉన్న అబ్బాయి ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాడో ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, ఇప్పుడు అన్నయ్య ఏమో అలా తమ్ముడేమో ఇలా అన్నట్టుగా పోర్ట్రేట్ అవుతుంది. దీని గురించి ఏమంటారు సార్? ఏదో ఇప్పుడు వాళ్ళ నేచరు ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్ అనేది అర్థమవుతుంది. ఎక్సెంట్రిక్ మనుషులు వాళ్ళు నార్మల్ మైండ్ కాదు, చేయాలి ఏదో వేసి మనం టాక్ ఆఫ్ ది దీంట్లో అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ డ్రగ్ దొరికాడు వాళ్ళ అంటే దురలవాట్లతోటి బానిస అయిపోయి వాళ్ళు చేసే చర్యలు, యాక్సిడెంట్ చేసినా ఇంకోటి చేసినా అల్లర్లు చేసినా డ్రగ్లో ఏముంది, డ్రగ్ వేసుకున్నాక ఏం చేస్తారో వాడికి తెలియదు కదా. సో ఈ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్ వీళ్ళు సెలబ్రిటీలు అవడం దరిద్రం. అసలు వీళ్ళు సెలబ్రిటీలు అవటమే సొసైటీకి దరిద్రం. ఇలాంటి వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యపు క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు డీసెన్సీ, ఒక పద్ధతి జనాల దగ్గర కాదండి. బిగ్ బాస్ ఫాల్ట్ నేను చెప్పేది. బిగ్ బాస్ ఎవరిని సెలబ్రిటీలు వాళ్ళు తీసుకొని బిగ్ బాస్కి వచ్చి సెలబ్రిటీ అవుతున్నారు. ఈ బిగ్ బాస్కి కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయటంలో బిగ్ బాస్ కొంచెం బుద్ధి జ్ఞానం ఉపయోగించాలి. ఎవరిని పడితే వాళ్ళని అడగవాలి. వాళ్ళు ఫ్యామిలీలు చూసే ప్రాజెక్ట్ అంటున్నారు. మళ్ళీ దానికి ఒక కాన్సెప్ట్ నాశనం చేసి అలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి పెడితే ఆ ప్రోగ్రామ్ వాళ్ళకి డబ్బులు వస్తే చాలు అన్న లెక్కలో ఈ అలగా జనం కనుక ఏమైనా చేస్తారు. వీళ్ళు ఏం చేయమన్నా చేస్తారు. బిగ్ బాస్కి కావాల్సింది అది. ఏమైనా విచ్చలవిడిగా చేయాలి, విచ్చలవిడిగా రెచ్చిపోవాలి. కనుక వీళ్ళంతే, వీళ్ళ క్యారెక్టర్లెస్ ఫెలోస్. కనుక వీళ్ళు ఆడమొక బిగ్ బాస్లో అందరూ అంతే క్యారెక్టర్లెస్ ఫెలోస్, క్యారెక్టర్లెస్. కనుక వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. వాళ్ళ బిగ్ బాస్ అనాలి. బిగ్ బాస్ ఒక ప్రోగ్రామ్, మీరు ఒక గౌరవమైన ప్రోగ్రామ్ చేయాలంటే కరెక్ట్గా వాళ్ళ సెలక్షన్లో ఉండాలి. సెలక్షన్లో అడ్డమైన గాడిని తీసుకొచ్చి సెలబ్రిటీ చూస్తే ఇలాగే ఉంటుంది. సార్, ఓవరాల్గా మనం చూసుకుంటే షణ్ముఖ్ ఒకప్పుడు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా మంచి సోషల్ మీడియా నుంచి మంచి కంటెంట్ ఇచ్చిన అబ్బాయి ఇప్పుడు యూత్ చాలామంది అబ్బాయిని ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్న ఇంకా తమ్ముడు ఇలాంటి చేష్టలు చేయడం వల్ల వాళ్ళ ఫాలోవర్స్కి వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు సార్? కళ్ళు తెలుసుకుంటారు. గుడ్డిగా మనం వీడిని ఫాలో అయ్యాం, వీడేంటి ఎంత దరిద్రుడు, వీళ్ళు ఎంత దరిద్రులు. వాళ్ళ అన్నేమో అమ్మాయిని పెళ్లి చేసుకుని వారం రోజుల్లో మోసం చేసి వారం రోజులు వీళ్ళు ఇంత దరిద్రులు, వీళ్ళనా మనం ఇన్నాళ్ళు అభిమానించింది, వీళ్ళనా మనం రోల్ మోడల్గా అనుకుంది అనేది వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఇది మంచిదే. ఈ బ్లైండ్గా వీళ్ళని ఈ దౌర్భాగ్యుల్ని ఫాలో అవ్వకుండా వాళ్ళ ఇది పడిపోవటం మంచిది, దొరకటం మంచిది. ఎందుకంటే వీళ్ళని అభిమానించేవాళ్ళు ఏదో బిగినింగ్లో ఏదో చేశాడు కొంచెం కంటెంట్ తోటి, బాగాలేదు పర్వాలేదు అనుకున్నారు. ఇక దాంతో బిగ్ బాస్కి వచ్చాడు, సెలబ్రిటీ అయిపోగానే ఇక రెచ్చిపోయి పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు అన్ని అంతే. బిగ్ బాస్లో లేకపోతే వీడికి ఇంత ఇమేజ్ లేదు. ఇది చేసాడు బిగ్ బాస్ వల్ల వచ్చేసింది ఇమేజ్. సో దాంతో ఏం చేసినా ఆ ఇమేజ్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒక ఆ ఇమేజ్ని అడ్డు పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మంచిగా చేసుకుంటూ ఇంకా ఎదగాలి తప్పితే అంటే వాళ్ళ ఒరిజినాలిటీ ఇదే. ఒరిజినాలిటీ చిల్లరదే. ఒరిజినాలిటీ ఇది. వీళ్ళ మనుషులు వీడు డ్రగ్స్, వీడు అల్లరి, ఇంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్లో పడవచ్చు, అన్నీ దొరకటం. వాళ్ళ అన్నయ్య ఏమో ఒక అమ్మాయిని చేసుకుంటాం, ఆ అమ్మాయిని వారం రోజులనే ఇంకో అమ్మాయి. అసలు చిల్లర బాపతగా తప్పితే అస్సలు ఒక వ్యక్తి మనుషులుగా సొసైటీలో మనగలిగిన మనుషులుగా కనపడలేదు కదా వీళ్ళు.
సార్ అంటే ఇప్పుడు మనం జనాల దృష్టిలో చూసుకుంటే అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి లేదా ఒక మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ ధైర్యం ఎక్కువైపోయింది సార్. సపోజ్ నన్ను ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేసినా కూడా నేను ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి నేను బెయిల్ తీసుకునే విధంగా ఉంటుందనే ధీమా వచ్చేసింది. దాని గురించి ఏమంటారు? ఎందుకంటే సెలబ్రిటీ అవగానే ఎవరో ఒకళ్ళు సెలబ్రిటీ అయ్యాడు కనుక ఎవరో ఒకళ్ళు సపోర్ట్కి వస్తారు అనే ఒక ధీమా అనమాట. ఆ ధీమానే వీళ్ళని ఈ పనులు చేయిస్తుంది. అసలు ఎవరు సపోర్ట్ వెళ్ళకుండా ఉంటే ఏమవుతుందని మన సొసైటీలో ఏముందంటే ఎవరికి ఎందుకు ఫాలో చేస్తారో అర్థం కాదు. ఆడు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయగానే అసలు ఏమిటో అంత హైప్, ఏంటి వాడికి అంత హైప్, అంత స్టార్డమ్, ఒక హీరోకి వచ్చిన స్టార్డమ్ వాడికి. వాడిని ప్రజలు కూడా తప్పమ్మ, ప్రజలు కూడా ఎవరిని నెత్తిన పెట్టుకోవాలి, ఎవరిని చెప్పు కింద పెట్టాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది అర్థం అవుతుంది. దీని ద్వారా మనం ఎంత తప్పు చేసామని వీడిని అభిమానించే వాళ్ళందరికీ కూడా తెలుసు. వీడిని ఎంత తప్పు చేసాం, ఇలాంటి సన్నాసిని మనం నెత్తిన పెట్టుకున్నామే అని వాళ్ళు ఫీల్ అవుతారు. సార్ ఒక్క షణ్ముఖ్ విషయంలోనే కాదు, వాళ్ళ అన్నయ్య విషయంలోనే కాదు, ఇప్పటికే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని మనము టీవీ న్యూస్లలో రోజుకి ఎవరో ఒకరు బయటపడుతూ ఉంటారు. అండ్ ఈ మధ్య వాళ్ళ ఫేక్ వీడియోలు కూడా బయట పబ్లిష్ అవుతున్నాయి. అండ్ అయిపోయిన తర్వాత అసలు అది నేను చేయలేదు, నా ఫ్యాన్స్ ఎవరో రీక్రియేట్ చేశారు, ఎవరో చేశారని చెప్పేసి వేరే వాళ్ళ మీద తోసేయడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. దీని మీద ఏమంటారు సార్? ఇది ఒక ఎస్కేపిజం, చేసి తప్పు చేసి ఎస్కేపిజం కింద ఇవాళ టెక్నాలజీని ఎస్కేపిజం కింద వాడుకుంటాం తప్పితే వీళ్ళు నిపుణులు ఎంత పొగరాదు, వీళ్ళు చేయకుండా వాళ్ళకి ఎందుకు చేస్తారు? అన్నీ చేసే తప్పుడు పనులు చేయటాలు, మళ్ళీ మేము చేయలేదు, ఇది ఎవరో ఇచ్చేసారు డ్రామాలు అంతా. వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ బిగ్ బాస్లో వాళ్ళ బిహేవియర్ అన్నీ చూసే కదబ్బా. ఏమో తెచ్చిపెట్టుకున్న నటన తప్పితే తెచ్చిపెట్టుకుంటే వాళ్ళు ఇదే ఒరిజినల్, ఇదే ఇంత చీపు, ఇంత ఇదే గ్యాంగ్, అది ఒరిజినల్, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అది. వాళ్ళు పైకి అలా కనపడి నటించారు, దాంట్లో కాస్త ఏదో తెలివి హైప్ కోసం నటించారు. వాళ్ళకి కావాల్సిన బిగ్ బాస్ కూడా అది మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, రెచ్చిపోవాలి, కౌగులించుకోవాలి, హంగామా చేయాలి, ఎక్సెంట్రిక్గా ఉండాలని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు వీళ్ళ ప్రోగ్రామ్ కోసం అని. సో బిగ్ బాస్ ఈస్ ఎ వెరీ 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 బ్యాడ్ ప్రోగ్రామ్. స్పాయిలింగ్ ది ప్రోగ్రాంలో దరిద్రమే కాకుండా వాళ్ళ దాంట్లో పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేయడంలో కూడా దరిద్రుల్ని సెలెక్ట్ చేసి, ఈ చెడ్డాల క్యారెక్టర్లు సెలెక్ట్ చేసి ఎప్పుడో వెళ్ళి అందరూ సొసైటీలోంచి వెళ్ళిపోయి వాళ్ళ బిగ్ బాస్ ఆఫీసు ముట్టడించే రోజు కూడా తొందరలో ఉంటుంది. టూ మచ్కి వెళ్ళిపోతుంది. ప్రోగ్రామ్ చూడాలంటే జిగుత్సు వచ్చేస్తుంది, ఫ్యామిలీగా చూడలేని పొజిషన్ చూడలేము. దానికి నాగార్జున ఏమైనా నాగార్జునకి డబ్బులు వస్తాయి, స్టూడియోకి డబ్బులు వస్తాయి, తన యాంకర్కి డబ్బులు వస్తాయి కనుక నాగార్జున ఎవరు లేదనుకోండి, దానికి అంత ఉండదు. వాళ్ళు ఈ నాగార్జున లాంటి వాళ్ళు బాధ్యత కావాలి. వాళ్ళు డబ్బులు వస్తే చాలు నాగార్జునకి, వెళ్ళిపోయి యాంకరింగ్ చేసేయటం, దానికి ఒక హైప్ ఆ ప్రోగ్రామ్కి. చిల్లర ప్రోగ్రాము, దాన్ని కంటెంట్ చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంటుంది. అది ఇవాళ ఇప్పటికైనా ఇలాంటి ఇంకా వీళ్ళే కాదు, చాలామంది ఉన్నారు. ఈ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్లో 80% దౌర్భాగ్యులు, లో గ్రేడ్ క్యారెక్టర్స్ అంతే. వాళ్ళ క్యారెక్టర్ లేని మనుషులు 80 to 90% అంతే. వీళ్ళు బయటపడ్డారు, ఇంకా బయటపడాలి వాళ్ళు అంతే. సార్ అంటే ఇప్పుడు గంజాయి అనేది ఒకప్పుడు అంటే చాలా మటుకు అయితే రేర్గా అయితే దొరకదు. మరి ఈ సినీ నటులలో, ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు అంటే సినీ నటులకే చాలా మట్టుకి దొరకదు అని అంటారు. అటువంటిది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఇలా దొరకడము అంటే అంత ఈజీగా ఎవరు సరఫరా చేస్తున్నారు అంటారు సార్? అదే సరఫరా చేసేవాళ్ళు ఉన్నారు, మన నైజీరియా నుంచి అక్కడ నుంచి వస్తున్నారు, సరఫరా చేసేవాళ్ళు ఉన్నారు. అది పోలీసులకి తెలుసు, డిపార్ట్మెంట్లకి తెలుసు. కానీ వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ బెయిల్ మీద వదిలేస్తారు అంతే. ఈ లైట్ అయిపోయింది అది. ఎందుకంటే దాని వెనకాల పెద్ద మాఫియా ఉంది. ఈ డ్రగ్స్ వెనకాల మామూలు మాఫియా కాదు, ప్రభుత్వాలను శాసించే మాఫియాలు ఉన్నాయి. కనుక ఈ మాఫియాకి తల వంచడం తప్పితే ఎదురు తిరిగి నిలబడగలిగే విధానాలు లేవు. మన ఆఫీసర్స్ ఎవరు కూడా ఎందుకు వాడి ప్రాణానికి ముప్పు తెచ్చుకునే, వాడి ప్రాణానికే ముప్పు వాడు ఎదురు వెళ్ళాడంటే. అలాంటి మాఫియా ఇది. ఈ డ్రగ్స్ మాఫియా మామూలు మాఫియా కాదు. ఈ చిన్నగా ఇదే కాదు, అది ఐఎస్ఐ లాంటి ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలకి ఆదాయమే ఈ డబ్బులే వాళ్ళకి ఆదాయం. ఈ డ్రగ్స్ అంత 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 ఎత్తున ఉన్నాయి వీళ్ళకి. ఇవి కనుక వాళ్ళని టచ్ చేసే అంత ధైర్యం
ధైర్యంగానే ఆ సీన్గా టచ్ చేస్తే లేచిపోతారు. అందుకని వీళ్ళు ఏంటంటే చూసి అలా అలా ఐవాష్ ప్రజల కాళ్ళ మీద పట్టుకున్నాం ఏమన్నా పట్టుకుంటాం అని అంటాం. వాడిని అలా పట్టుకున్నా 2 రోజులు న్యూస్ టీవీలో, ఆ తర్వాత వాడు ఫ్రీ అయిపోతాడు. ఇప్పటికి నైజీరియా నుంచి ఎంతమంది పట్టుకున్నారు? మళ్ళీ వాళ్ళు డైరీ పట్టుకుంటారు, అవి చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు, బెయిల్ అంటారు. అదేంటే కేసులో ఉన్న ఆ కేసుని స్ట్రాంగ్గా చేయరు. అది జరుగుతున్న దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద మాఫియా ఉంది వెనకాల, పెద్ద మాఫియా, మామూలు మాఫియా కాదు. డ్రగ్స్ మాఫియా అనేది ఇంటర్నేషనల్ మాఫియా. కనుక వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడో మొదలయ్యి ఎక్కడ స్టార్టింగ్ ప్లేస్ వీళ్ళకి తెలుసు. డ్రగ్స్ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయని, ఎట్లా ట్రావెల్ చేస్తున్నాయి, గోవాకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, గోవా నుంచి బెంగళూరు ఎక్కడి నుంచి వస్తున్నాయి, బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎట్లా వస్తాయి, అన్నీ తెలుసు. సో వీళ్ళు ఆ మొత్తం ప్రయాణం అంతా తెలిసిన వాళ్ళు పట్టుకోలేరా? భయం అలా చూస్తున్నట్టుండి ఎప్పుడో మేము ఉన్నాం, పని చేస్తున్నాం చెప్పడం కోసం ఏదో ఒకటి అలా, ఇదిగో మొన్న సినిమా వాళ్ళని, సినిమా దగ్గర పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా, బాగా ఏదో పని చేసేసారని. తర్వాత ఎవరు వాళ్ళ కోర్టులో వాళ్ళకేమీ సంబంధం లేదు అని తెలిసేసి. ఇంకోటి ఏంటంటే ఈ డ్రగ్స్ రూల్స్ చట్టంలో మరొక లోసుగా ఏముందంటే, వాడేవాడు నిందితుడు కాదు, అమ్మినవాడే దొరకడు. వాడు విక్టిమ్ కింద లెక్క, వాడేవాడు విక్టిము. వీడిని విక్టిమ్ కింద చూసేసి బాధితుడి కింద చూడాలి తప్పితే వాడిని నిందితుడి కింద కాదు. ఇది ఒక దరిద్రం చట్టం. ఆ చట్టం బెయిల్ వస్తుంది అంటారా సార్? ఇప్పుడు షణ్ముఖి వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు బాధితుడు, అంతే, బాధితుడు. వాడేమీ అమ్మట్లేదు, వాడేం పెడ్లర్ కాదు వాడికి. సో వీడి దగ్గర నుంచి నీకెవరు అమ్మారు అని పట్టుకున్నారు. ఆ అమ్మారు అనేది వాడు చెప్పక్కల, వీళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు అమ్మారు, ఆ పేరు రేపు న్యూస్లో అతని ద్వారా ఇలా పలానా నైజీరియా వాడు అమ్మినట్టుగా వెల్లడి అంటారు. వాడిని ఏదో అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, తర్వాత బెయిల్ వదిలేస్తారు, అంతే. మళ్ళీ మాడు కథ మామూలు. ఇప్పటికి ఎన్నిసార్లు నువ్వు ఒకసారి రివైండ్ చేసుకుంటే ఎంతమందిని పట్టుకుంటాం వదిలేయటం, మళ్ళీ వాళ్ళు ఆ నైజీరియా వాడు వస్తాడు, ఇంకోడు వస్తాడు. ఈ దౌర్భాగ్యం చూస్తూనే ఉన్నాం. అది ఇన్ఎఫెక్టివ్. ఆ డిపార్ట్మెంట్స్ ఇన్ఎఫెక్టివ్ కూడా వాళ్ళేం అనలేం. ఎందుకంటే వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, వాళ్ళ జీవితాలని, లైఫ్ని స్టేక్లో పెట్టుకుని రిస్క్ తీసుకోలేరు కదా. ఎందుకంటే ఈమె ముఠా ఎలాంటిదంటే ప్రాణాలు లేపేసి కూడా ఏం వాళ్ళని చేయలేరు. అంత మాఫియా అది, ఇంటర్నేషనల్ మాఫియా. పెద్ద సంఘాలకు డబ్బులు ఇచ్చేది వాళ్ళే, టెర్రరిస్ట్ గ్రూపులకి డబ్బులు అందజేస్తున్నది, డబ్బుల ఆదాయమే ఇదే. అది కనుక ఏం చేస్తారు, చూసి చూడనట్టు అప్పుడప్పుడు పనిచేసినట్టు. ఇప్పుడు నేను భలే పనిచేసారా అనుకోవాలి అన్నట్టు ఒకటి పట్టుకుంటారు. ఆ 2 రోజులు పేపర్లో, నీటిలో, టీవీలో ఊహని వచ్చేస్తుంది. ఆ తర్వాత మన సినిమా వాళ్ళు కనుక ఏమి సంబంధం లేదని చెప్పినట్టు కోర్టులో చెప్పేస్తే అయిపోయింది. సో సార్, ఓవరాల్గా మనం ఫైనల్గా చూసుకుంటే, అంటే అన్నయ్య కోసం వెళ్ళారు. నిజం చెప్పాలంటే షణ్ముఖ్ అసలు ఇందులో అసలు అబ్బాయి పేరే వెళ్ళలేదు అప్పటి వరకు. అన్నయ్యని ఉన్నాడేమో షణ్ముఖ్ ఇంట్లో అని అపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తే అబ్బాయి రూమ్లో ఇది దొరకడము. అంటే ఈ యొక్క యువతకి ఆయన అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే, మీరు కూడా తాగండి అన్నట్టుగా ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నట్టే ఉంది. ఓవరాల్గా దీనిపైన మీరు ఏమంటారు సార్? ఓవరాల్గా బ్యాడ్ క్యారెక్టర్స్ అమ్మా. వాళ్ళు ఏమి సందేశాలండి, వాళ్ళ జీవితాలు సందేశాలు ఇచ్చేంత జీవితాలు ఏం కాదు. వీళ్ళ ఏదో తంతేగా అన్నట్టు అదృష్టం కొద్దీ దాంట్లో సెలబ్రిటీ అయ్యారు అంతే. దాన్ని మిస్యూజ్ చేసుకోవడం, ఒరిజినల్ క్యారెక్టర్ని నీచకమైన క్యారెక్టర్లు కనుక మిస్యూజ్ చేసుకుంటూ ఇంకా దొరికిపోయారు. ఇంకా వాళ్ళకి ఆ ఉన్నది పోగొట్టుకుంటా, ఆ పేరు వచ్చింది ఆయేడు, అడుగుతుంది ఆయేడు అని ఈ మొత్తం ఖరాబ్ అంతే. రేపు వీళ్ళకి విలువ కూడా ఉండదు, సమాజంలో ఎవరికి విలువ కూడా ఉండదు. వీడికి ఏదైనా ఛాన్సులు వచ్చేవి కూడా లైఫ్లో అవి కూడా ఉండవు. వీడిని పెట్టుకుంటే మనం మొత్తం మన టీం చెడిపోద్ది అనుకుంటుంటే ఉంటుంది. సో వాడు ఉన్నది పోగొట్టుకుంటాడు. అది వీళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే, నువ్వు అలా తీసుకుంటే ప్రజలు, వీడి అభిమానులందరూ సందేశం తీసుకోవాలి. మనం మన క్యారెక్టర్ బాగా లేకపోతే, మన పద్ధతులు కరెక్ట్గా లేకపోతే, మనం ఎంత సెలబ్రిటీ అవకాశం వచ్చినా కూడా ఇలాగే మట్టి కలిసిపోతామని. కనుక మనం జాగ్రత్తలో ఉండాలి, మన క్యారెక్టర్ కాపాడుకోవాలి. అప్పుడే మనం మనుషులుగా ఉంటాం. లేకపోతే ఇదిగో వీళ్ళలాగానే అవుతామని అది మెసేజ్. థ్యాంక్ యూ.
చూశారు కదా మరి ఓవరాల్గా అన్నయ్య కోసం వెళ్ళి తమ్ముడు దొరకడం ఇది అసలు ఎంత విడ్డూరంగా ఉందంటే అంత విడ్డూరంగా ఉంది వినడానికి కూడా. మరి షణ్ముఖ్ ఈ కేసులో బయటపడతాడా ఏంటి అనేది మనకి ముందుగా ఇంకా కొన్ని రోజులలో తెలుస్తుంది. కానీ యూత్కి మాత్రం వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏంటి అనేది ఇంకా ఎవరైతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి సో వాళ్ళే అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విషయం సార్ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా మనకి ఇక్కడ ఏంటి అంటే మీరు యూత్గా ఎవరైతే ఆయన ఫాలో అయ్యారో ఇన్ని సంవత్సరాలు ఇలాంటి వాటికి మనం వెళ్ళొద్దు, మనం ఇంత సీరియస్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. ఖచ్చితంగా మనం ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నాం ఏంటి అనేది అన్నీ చూసుకొని ఫాలో అవ్వాలి. అగాధం ఎవరైనా ఫేమ్ వచ్చింది అనగానే వాళ్ళని ఫాలో అయిపోవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.